నమస్కారం సార్. వస్తుంది సార్ మీ పేరు? వేణు నా పేరు. ఎంఆర్పిఎస్ డివిజన్ అధ్యక్షుడు నేను ఇక్కడ. సార్ ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, బీజేపీ కాంగ్రెస్? బీజేపీ మేడం. ఎందుకంటే సెంటర్లో బీజేపీ ఉంటేనే బాగుంటుంది. ఈ స్టేట్లన్నీ మొత్తం తిరిగి మన దిక్కు దేశమంతా ఒక సైడ్ వన్ సైడ్ చూస్తుంది కాబట్టి బీజేపీ ఉంటేనే బాగుంటుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. కాంగ్రెస్ వచ్చినా మనకు అంత ఫలితం ఉంటుంది. బీజేపీ అయితేనే బాగుంటుంది. సెంటర్లో బీజేపీ ఉండాలి. స్టేట్లో ఏది వచ్చినా పర్వాలేదు, సెంటర్లో మాత్రం బీజేపీ ఉండాలి. అంటే ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ జనాలకి ఎంతో చేశారని చెప్పుకుంటూ ఏమి చేయలేరమ్మా, ఏమీ చేయలేరు. 60 సంవత్సరాలు ఉన్న 70 సంవత్సరాలు ఉన్న ఏం చేయలేరు. వాళ్ళ అభివృద్ధి కోసమే చేసిరు కానీ దేనికోసం చేయలేరు. ఇప్పుడు బీజేపీ మనకి ఏ విధంగా అంటే అభివృద్ధి చేసిందని మీరు అనుకుని? ఇప్పుడు అభివృద్ధి మనకు లోకల్గా మనుషులకు ఏం చేసిందని కాదు, దేశాన్ని మంచి చేసిందన్నది మనకు కోరిక. మనకు ఉన్నది ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమైతే చేస్తుండో సంక్షేమ సంఘాలు కానీ ఏదైనా మనకు దేశం కోసం దేనికైనా చేస్తుండు కాబట్టి అన్ని విధాల మనకు ముందు అంజనా నడిపిస్తుండు, మన దేశాన్ని నడిపిస్తుండే ఆయన. ఇప్పుడు అన్ని దేశాలు ఇంతకుముందు ఆ దేశాలను చూస్తుండే, అమెరికా కానీ సౌత్ ఆఫ్రికా కానీ ఇక్కడ. ఇప్పుడు మన దిక్కు చూస్తున్నాయి, భారతదేశాన్ని చూస్తున్నాయి అన్ని దేశాలు కలిపి. మోడీ గారు ఇప్పుడు రైతులకు కానీ ఇంకా ఎడ్యుకేషన్స్ పరంగా కానీ జాబ్స్ పరంగా ఏ విధంగా సాయం చేయలేదని అంటున్నారు కదా. అంటారమ్మా, అంటారు, చేస్తారు అంటారు. చూడాలి, చూసి చేయించుకోవాలి. ఇప్పుడు మనకు మోడీ గారు అది చేస్తున్నా ఇది చేస్తున్నాను కాదమ్మా, దేశాన్ని ఎట్లా ముందుకు నడిపిస్తున్నారని కావాలి. ఇలా జీడిపి మనకు 55-58% మనకు జీడిపి ఉన్నది. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏముండే, ఏం లేకుండే కదా. నమస్కారం అండి. నమస్కారం మ్యామ్. మీ పేరు? రామ్ కుమార్ మాదిగా. సార్ ఇప్పుడు సెంట్రల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నాం, బీజేపీ కాంగ్రెస్? మాకు బీజేపీ వస్తేనే మంచిది సెంట్రల్లో. ఎందుకనండి? ఇక మోడీ చేసిన పనులు బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే బీజేపీ ఉంటేనే అన్ని స్కీమ్లు కానీ ఏదైనా కానీ బాగుంటుందని మా కోరిక. అంటే ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పటి నుంచో జనాలకి సాయం చేసుకొని వస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి కూడా ఒక అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? రాహుల్ గాంధీకి ఒకవేళ అవకాశం ఇచ్చినా కూడా చేసడానికి గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మోడీజీ చేసి పెట్టిండు, ప్రధానమంత్రి చేసారు కాబట్టి ఇక ఆయన చేస్తాడని. 70 సంవత్సరాల పరిపాలన ఏం చేసిండు? ఏం చేయలేదు. ఏమైనా చేసిండా? కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలు పాలించింది. పరిపాలించినప్పుడు పరిపాలనలో ఏదైనా ఒకటి చేసిందని ఏదైనా చూపించండి, ఏదైనా చూపించిందా, ఏదైనా చేసిందా? ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ. మధ్యతరగతి వారికి ఇల్లులు ఇచ్చారని చెప్పేసి ఎక్కడున్నా ఇచ్చినలే, ఎవరికి ఇవ్వలే. ఇచ్చిన ఒక 10 మందికి ఇస్తే సరిపోతుందా? పబ్లిక్కి 10 మందికి ఇస్తే ఇంద్రమా పథకం అన్నాం, ఇంద్రమా పథకం లేదు, ఏది లేదు. ఇప్పుడు మోదీ గారు ఇండియాని డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు కానీ బాగుంది. ఇప్పుడు మరి మధ్యతరగతి వారికి ఏ విధంగా సాయం చేయట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏం చేసిన మొత్తం చేయడం బాగుంది. ఆయన హయాంలో మొత్తం బాగా చేస్తారు. కాకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మళ్ళీ వచ్చినా కూడా వేస్ట్. ఇది ఇప్పుడు మంచి చేస్తారని చెడు చేస్తారు అని చెప్పి విమర్శన కామన్ అదంతా. ఇప్పుడు ఆయన మీద మట్టి కొట్టాలని చెప్పి ఇట్లా చేస్తారు అంతే తప్ప ఆయన చేసిన పాలన 70 సంవత్సరాల నుండి నాకు తెలిసినంత వరకు, మాకు తెలిసినంత వరకు, పబ్లిక్ తెలిసినంత వరకు ఎప్పుడు కూడా ఏం చేయలేదు కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ మోదీ గారు మూడోసారి గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? మంచిగా బాగుంటుంది. అంటే ఇప్పుడు 5 ఏళ్ళలో మనం ఇంకా ఏ విధంగా అంటే ఎలాంటి మార్పులు కోరుకోవాలని మీరు? ఇంకా కోరుకోవాలి. ఇప్పుడు వచ్చిన మార్పు కన్నా ఇంకా ఎక్కువ అవుతుంది. మాకు తెలిసి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది మార్పు. అంటే ఊహించుకోలేము. ఇక బీజేపీ వస్తే ఊహించుకోలేము. ఇక బాగా మార్పు బాగుంటుంది, పబ్లిక్ కూడా బాగుంటుంది, ప్రజలకు కూడా బాగుంటుంది.